భర్తను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించిందట. ఎవరొక భార్య ఎవరితో కలిసి, ప్రియుడు లవర్తో ఆయన ఇంకొకరితో కలిసి ఒక మహిళ ఈ ఘాతుకానికి పాల్పడ్డదట. ఉర్నియం ఈ దొరుకుతామని తెలిసిన తర్వాత కూడా ఇట్లాంటివి చేస్తున్నారు చూడండి. ఇగో చనిపోయిన ఆయన ఈయన అశోకట, నిందితులు 5 దొంగలు. ఈమెకి ఏమైంది? నిందితులు పూర్ణిమ, మహేష్, సాయి కుమార్. ఈయనకి ఏమైంది? మంచిగానే ఉన్నాడు కదా. వివాహేతర సంబంధం వద్దు అన్నందుకు సంపిపడేసిరట. మొత్తం 3గురిని అరెస్ట్ చేసిరు. యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక మహిళ అతడి మోజులో పడి కట్టుకున్న భర్తను దారుణంగా కడతేర్చింది. తమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడు అతడి స్నేహితుడితో కలిసి హతమార్చింది. ఆపై గుండెపోటుతో మరణించాడంటూ కట్టుకథ అల్లి పోలీసులు బంధువులను ఏమార్చేందుకు ప్రయత్నించింది. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడడంతో ఆమెతో పాటు ప్రియుణ్ణి మరొకరిని మేడిపల్లి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన విజే అశోక్ అండ్ జే పూర్ణిమ వీళ్లకు 2011లో పెళ్ళైందట. ఆయన వయసేమో 45, ఆమె వయసేమో 36. వీళ్ళకు కొడుకు కూడా ఉండట. ఆ కొడుకు వయసు 12 సంవత్సరాలు. బోడుప్పల్లోని ఈస్ట్ బృందావన్ కాలనీలో ఉంటున్నారట వీళ్ళు. అశోక్ యమ్నంపేటలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో లాజిస్టిక్స్ మేనేజర్గా పనిచేస్తుండట. పూర్ణిమ ఇంటి వద్దే ఒక ప్లే స్కూల్ నడిపిస్తోందట. గతంలో బోడుప్పల్లోనే మరో ప్రాంతంలో నివాసం ఉంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన నిర్మాణ కూలీ అయిన పాలేటి మహేష్తో పూర్ణిమకు వివాహేతర సంబంధం ఏర్పడ్డదట. అబ్బాయి వయసు ఎంత? 22. ఈమె వయసు ఎంత? 36. ఈమె వయసేమో 36, ఆయన వయసేమో 22. వివాహేతర సంబంధం ఏర్పడ్డది. దీంతో భార్యను అశోక్ మందలించిండట. తమ నివాసాన్ని ఈస్ట్ బృందావన్ కాలనీకి మార్చిండట. అయినా పూర్ణిమ మహేష్ల వివాహేతర సంబంధం ఆగకపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినాయి. ఈ క్రమంలో భర్తను కడతేర్చాలని పూర్ణిమ నిర్ణయించుకొని మహేష్ సహకారం కోరింది. అతడు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన తన స్నేహితుడు భూక్యా సాయి కుమార్ సహాయం కోరాడు. ఈ నెల 11వ తేదీన సాయంత్రం అశోక్ కాలేజీ నుంచి ఇంటికి రాగా అతన్ని మహేష్, సాయి కుమార్ కొట్టి కింద పడేశారు. పూర్ణిమ, సాయి గట్టిగా పట్టుకోగా మహేష్ 3 చున్నీలను మెడకు బిగించి ఊపిరాడకుండా చేసిండట. చనిపోయాడు అని నిర్ధారించుకున్న అనంతరం మహేష్, సాయి వెళ్ళిపోయారు. ఇక ఈ పోలీస్ కేసు నుంచి తప్పించుకోవడానికి పూర్ణిమ నాటకానికి తెరలేపింది. నా భర్త సాయంత్రం 6 గంటలకు ఇంటికి రాగానే విశ్రాంతి తీసుకుంటాను అని పడక గదిలోకి వెళ్ళిండు. బెడ్రూమ్లోకి పోయిండు. నేను ప్లే స్కూల్ ముగించుకొని రాత్రి 8 గంటలకు ఇంటికి పోయినా భోజనానికి పిలవడానికి కుమారుణ్ణి పంపిస్తే బాత్రూంలో స్పృహ కోల్పోయి ఉన్నాడు. మల్కాజ్గిరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అశోక్ చనిపోయాడని వైద్యులు చెప్పారు. గుండెపోటుతో మరణించాడు. ఆయన మృతిపైన ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులకు కట్టుకథ చెప్పింది. బంధువులతో కూడా ఇదే చెప్పింది. అయితే మృతుడి ఒంటిపైన గాయాలుండడంతో పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు పెట్టారు. పూర్ణిమ ప్రవర్తనపై అనుమానంతో వారి ఇంటి దగ్గరున్న సీసీ కెమెరాలు పరిశీలించారు. అశోక్ చనిపోయిన రోజున వారి ఇంట్లోకి మహేష్, సాయి కుమార్ వెళ్ళినట్టుగా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటపడింది. 3గురిని సోమవారం రిమాండ్కు తరలించినట్టు ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి చెప్పిండు. అయిపోయినా ఈ కేసు ప్రూవ్ అవ్వడం ఖాయం, నీకు శిక్ష పడడం ఖాయం. నీ జీవితం మొత్తం జైల్లోనే. ఇక ఈ బంధం ఏదో ఆ జైలు కొనసాగించిగా అయిపోయాయి. ఇద్దరు జైలుకి పోయారు.